టానిక్‌లో కొంచెం ఆల్కహాల్ స్మెల్ అనిపిస్తుంది. అది కొంచెం తట్టుకోగలిగితే దీన్ని మించినటువంటి టానిక్ లేదండి. అశోకారిష్టం. సో, ఈ అశోకారిష్టము ఉదయము 15 ఎంఎల్, సాయంత్రం 15 ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళల్లో ఒక పెద్ద గ్లాస్ అంటే 200 ఎంఎల్ గానీ, 100 ఎంఎల్ వాటర్‌లో కలిపితే ఆ స్మెల్ రాదు. ప్లస్ మనకు చాలా ఈజీగా ఉంటుందనమాట తాగడము. తాగిన తర్వాత వాసన రాకుండా ఉంటుంది. ఇది గనుక అశోకారిష్టం గనుక వాళ్ళు కంటిన్యూయస్‌గా అప్ టు ఒక 2, 3 మంత్స్ వరకు రెగ్యులర్‌గా గనుక తీసుకుంటే తొందరగా రికవర్ కావడానికి అవకాశం ఉంది. వాళ్ళలో మళ్ళీ ఫెమినైన్ హార్మోన్స్ రావడం మరియు పీసీఓఎస్ తగ్గడం, వాళ్ళకి న్యాచురల్‌గా పీరియడ్స్ రెగ్యులర్ కావడం జరుగుతుంది. అయితే పీసీఓఎస్‌లో ఇంకొక సపోర్టివ్ థింగ్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ మాత్రలన్నా వేసుకోండి. లేకపోతే ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ గనుక ది బెస్ట్ పొట్టు ఉన్నటువంటి ధాన్యంలో ఉంటుందండి. రాగులు గానీ, సజ్జలు గానీ, మీకు తెలుసు కదా మిల్లెట్ కానీ అంటే సింగిల్ పాలిష్ కానటువంటి అసలే పాలిష్ కానటువంటి ధాన్యాన్ని అది బియ్యం గూడా కావచ్చు తీసుకుంటే మనకు ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ బాగా అందుతుంది. ఎప్పుడైతే ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ వస్తుందో మనకు హీమోగ్లోబిన్ వస్తుంది. ముఖ్యంగా ఈ పీసీఓఎస్ అమ్మాయిలు ఎక్కువగా ఎనిమిక్ కండిషన్‌లో ఉంటారు. అంటే రక్తహీనతలో ఉంటారు.